సింహరాశి వారికి యుగాది నుండి ఏ విధంగా ఉందండి? ఆదాయం 5, సింహరాశి వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7 అని చెప్పవచ్చు. సింహరాశి వారికి ఈ సంవత్సరము గ్రహగతులన్నీ పరిశీలిస్తే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు, ఏకాదశంలో ఉండేటువంటి గురువు తరువాత ద్వాదశంకు వస్తాడు, తరువాత సింహంలో సంచారం చేస్తాడు. అంటే ఈ సంవత్సరము దాదాపుగా అనుకూలత ఎక్కువ, ప్రతికూలత తక్కువ. ఎప్పుడు ఒక అసంతృప్తి అనేటువంటిది ఈ సంవత్సరం అంతా వెంట పడుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా ఏదో చెయ్యాలి అనుకుంటూనే ఈ సంవత్సరం అంతా గడుస్తుంది. ఆరోగ్యం కాపాడుకోండి, ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యండి, మితిమీరినటువంటి ఆలోచనలు చెయ్యకండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం కాపాడుకోవటంలో చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ రాశి స్త్రీలకు ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, కొత్త వాహనాలు కొంటారు. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదము కూడా కలిగే ఆస్కారం ఉంది. ఖర్చులు అదుపులో పెట్టుకోండి, ఇల్లు బాగుంటుంది. ప్రతి విషయాన్ని సంకోచపడుతూ చెయ్యకండి, సందేహం లేకుండా చెయ్యండి. అద్భుతంగా ఈ సంవత్సరం మీకు పనులన్నీ కూడా సిద్ధిస్తాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ప్రాప్తి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, రావలసిన బకాయిలన్నీ కూడా అందుతాయి. ఇంకా బాగుండటానికి కనకదార స్తోత్ర పారాయణము, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటము, రాహుకాలంలో శుక్రవారం నాడు దీపారాధన చేయటము, ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాదులు చేయటం వల్ల సింహరాశి వారికి ఈ సంవత్సరము అత్యున్నతమైనటువంటి లాభదాయకమైన ఫలితములు కలుగుతాయి.